ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగుందామండి. ఎందుకంటే ఇంకా అతనికి అయితే 2 నెలల నుంచి పనే లేదు చూడండి. ఇంటికన్నే ఉండడు, అసలుకి పని లేదు. ఇంత చిక్కలేస్తుందంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇల్లుగల ఆయమ 2 సార్లు ఫోన్ చేసింది పొద్దున్న నుంచి. పైసలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇచ్చారు. ఈ నెలలో ఎన్ని రోజులు చేసింది తెలుసా? 6 రోజులు చేసిండ్రు. 6 రోజులు చేస్తే ఈ నెల 6 రోజులు చేస్తే ఇల్లుగల కిరాయికి 6000 వచ్చినాయి. 6000 వస్తే ఇల్లుగల కిరాయికి 6000 మాకు కిరాయి ఇప్పుడు ఇది తక్కువలో ఉంది. 6000 అంటే 5000 ఇచ్చినాం. 5000 ఇచ్చి 1000 రూపాయలు ఆపినాం. ఎందుకంటే ఇంట్లో ఉప్పు కారం ఏది లేకుండా అండి. అది మా కారం పొడి అంటే మా చెల్లెలతో నేను అప్పుడు పోయినప్పుడు నాకు పింఛన్ పైసలు వచ్చిండే. అప్పుడు పోయినప్పుడు నేను 2 కిలోలు తెచ్చింటిని. 2 కిలోలు తెస్తే ఇప్పటిదాకా నడిచింది. మొన్న అయిపోయింది వారమే, 15 రోజులు అయ్యి కారం పొడి అయిపోయి. ఇప్పుడు పాకెట్లే కొంటున్నాం. ఎన్ని నెలలు తిన్నాం? 6 నెలలు తిన్నాం 2 కిలోల కారం పొడి. ఇప్పుడు కారం పొడి పాకెట్లో కారం పొడి తెమ్మంటే ఇంత 10 రూపాయలు చిన్న చిన్నవి తీసుకొస్తాడు. 10 రూపాయలు పాకెట్ కాదు, 45 రూపాయలు పాకెట్. ఇప్పుడు తెచ్చింది 45 రూపాయలు అంటే ఇప్పుడే తెచ్చిన. మొన్న తెచ్చింది చిన్నది ఉండే, మొన్న తెచ్చిన 30 రూపాయలు. అట్లా చిన్నది తెస్తాడు. 2 రోజులకు అయిపోతుంది. మాకు పొద్దుగల కూర, పొద్దుమిగల కూర. ఇప్పుడు పెద్ద 5 మంది అయినామండి. సరేలే, 2 కూరలు కావాలి. ఇట్లా ఇంటికాడ ఉంటే అవుతుందా అండి చెప్పండి? ఇప్పుడు ఇంటికాడ ఏదో ప్రయత్నం చేస్తలే, లాభం లేదు. ఇంటికాడ ఉండి నాకే దమాకరం అవుతుంది. ఎందుకంటే అతనికి టెన్షన్ ఉండదా? టెన్షన్ లేదు, పుచ్చిపోయిన టెన్షన్. అవును, అందుకే సినిమాలు చూసుకుంటా కూకుంటాడు. టెన్షన్ భరించలేక సినిమాలు చూసుకుంటా కూకుంటాడు. వచ్చిండు అన్నం తిన్నాడు, మస్తు వండిండు చూడండి. ఎట్లా వండి 2 గంటలు వండిండు. మేము పనికి పోయినాము, వచ్చే వరకు మస్తుగా నిద్రపోయిండు. 2 గంటలు సేపు వండుకున్నాడు. అసలు మనసులకు టెన్షన్ ఉంటే నిద్ర వస్తుందా? ఈ పని కాకపోతే వేరే పని అన్నా ఎత్తుకోవాలి. అది ఎత్తుకోడు, ఇంట్లోనే కూకుంటాడు. ఇంట్లోకి వెళ్ళాడు. ఆడది ఎట్లుంటుందో సేమ్ ఆడదాని మీద బతికేటాడు చూడండి. మీరు ఏమన్నానండి నిజంగా? అడిగిన సేమ్ నేను నిజంగా చెప్తున్నా, ఆడదాని మీద బతికేటాడు. నేను ఆడ పని చేసే కాడ పైసలు తెస్తా ఆమెతో. నేను మళ్ళీ నిన్న వారం ఉంది టైం, ఇంకా నాకు నెల జీతం ఇచ్చేది. ఆమె కాడ ఫస్టే 4000 ఇస్తుంది. 4000 ఆమె కాడ ఫస్టే పైసలు అడ్వాన్స్ తీసుకున్నా. ఇంకా ఫస్ట్ రానలేదు. ఎందుకంటే ఏంటో చెప్పినా ఇతనికి పని లేదమ్మా, మాకు ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి. పాలు కొనాలి, చాయ్ పత్తులు అన్నీ కొనుక్కుంటాం. అది పాల ప్యాకెట్ అంటే చిన్నది తెస్తాడు. మళ్ళీ అది సరిపోతుంది. నేను అతని ఇద్దరి మీద అవుతాం, దానికి వదిలే. ఏదన్నా అని మాకు ఖర్చులే అవుతాయి. ఏది తీసుకురాడు. మళ్ళీ ఇంట్లో నేను మా అక్కలతో అడిగి తీసుకున్నా పైసలు. మళ్ళీ ఇలా మా ఆడబిడ్డ కొడుకుతో తీసుకున్నా పైసలు. వాళ్ళతో తీసుకుని అప్పులు ఆడగాను. మస్తు టెన్షన్ ఉండదా? అసలు తింటాడు, మస్తు నిద్రపోతాడు. ఎట్లా నిద్రపోతాడు అంటే కుంభకరుడు ఎట్లా నిద్రపోతాడు అంటే అట్లా నిద్రపోతాడు. అదే అనుకున్నాను, ఇది తెస్తుంది మనిషి మొగడా కావా? అమ్మ కుట్టిలేవా? అమ్మ కుట్టినాక మంచిగా తీసుకురావాలి. నాకైతే నిజంగా ఇంత తిక్కలేస్తుంది అంటే ఈరోజు అయితే 2 నెలలు అవుతుందండి పని లేక. కరెంట్ బిల్లు ఇప్పుడు కరెంట్ బిల్లు ఒకటి కట్టిండు, ఇంటికి రే కట్టిండు. కథం. అవి ఇంకా 1000 రూపాయలు బాకీ ఉండేవి. 1000 రూపాయలు బాకీ ఉండేవి. ఇంకా కథం. ఆమె ఇప్పుడుకి 2 సార్లు చేసింది ఫోను. ఇంకా ఎవరు ఉంటారు? ఇల్లుగాల్లో లోకుంటారా? అడ్డమి ఇప్పుడు పని ఉంటే పనికి ఇంకోసారి ఫోన్ చేస్తే పోయినా ఆడికి పోందంటే లేదా అని చెప్పి మరి ఏం చెప్పి నేను పని పెట్టుకొని ఇప్పుడు పనికోలేడు. అసలు ఇతను ఏమైంది తెలుసా? తినడం, పండుకోవడం. ఇది వాళ్ళ తీరు తడుకొస్తున్నది, వాళ్ళ అక్క చెల్లెల తడుకొస్తున్నది, వాళ్ళ తీరు తింటున్నది. మా చెల్లెలకి 10,000 ఇవ్వాలి, వాళ్ళ తీరు తెస్తుంది, ఇల్లు గడుస్తున్నది అని ఆడదాని మీద బతుకుతున్నాడు. చూడు, నిజంగా చూడండి, నాకైతే ఎంత పిచ్చుకలేస్తుంది. మరి ఎందుకుంటా 2 నెలల నుంచి ఏమవ్వడం ఉంటాడు? ఇంటికాడ ఉంటాడా? 2 నెలలకి ఇంటికాడ లేదు. ఈ నెల 6 రోజులు చేసిండు కిరాయి. మళ్ళీ ఎవరన్నా 6 రోజులే చేస్తారా పని? మొగోడు అయినాక ఎంత గిడ ముసలోళ్ళు ఉంటారండి. గిడ పనిపోయిన ఎందుకో ముసలోళ్ళని పెట్టుకున్నారు, ఇతన్ని తీసేసిండ్రు. ఇక అవసరం ఉన్నప్పుడు చేపించుకుంటారు. టైం ఎవరైనా సరే అసలు వాళ్ళకు ఇబ్బంది ఉన్నప్పుడు అందరు వెళ్ళి చేపించుకుంటారు. వాళ్ళకి వీజి పనులు, కష్ట పనులు అన్నీ అయిపోయినప్పుడు, సులభ పడినప్పుడు వెళ్ళడతారు. ఎవరినైనా చేసుకుంటారు. పని చేస్తే మంచిగా ఏడన చేస్తే ఇది ఉంటుంది. పనికి అసలు మేము ఇక్కడ వాచ్మెన్ కుంటామండి. ఆడగిట పనితో పొద్దున్న లేచి ఉడిసి తూడిసేది ఉంటుందని అది పోగొట్టుకుంటాం. ఇతని నుంచే అది ఇతను మంచిగా చేసితే వాళ్ళ కార్లు తుడిచితే టెన్షన్ లేకుంటుండే. ఆడ పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి ఊడిసేది ఉంది. ఇతను ఖాళీ మెట్లు ఊడిసి తుడిచిపోతే పొద్దున నేను పార్క్ ఊడ్చుకుంటుంటే నేను చేసుకుంటుంటే పని, నేను నా పిల్లలు చేసుకుంటుంటే. ఆడగిట పని లేకుండే. ఆడ లేకున్నాను, కిరాయి లేకున్నా అని ఎట్లనో గడుస్తుండే, నడిచిపోతుండే. ఈడ కిరాయికున్నది కాదు, కిరాయి పూర్తి పైసలు ఇంట్లో కూకుంటాడు, సినిమాలు పెట్టుకుంటాడు. సినిమాలు అంటే పవన్ కళ్యాణ్వి, అల్లు అర్జున్వి, ఓల సినిమాలే చూస్తాడు చూడండి. ఓల సినిమాలే. ఇప్పటికి అంత అన్నా అని అతనికి సిగ్గుందా? ఇల్లుగాల 2 సార్లు ఫోన్ చేసినా అని ఆ సినిమాలు చూసుకుంటానే కూకుంటున్నాడు. ఏం చెప్తాను మనిషి? ఏం చూస్తున్నా సినిమాలు సినిమాలు చూసుకుంటానే కూకుంటాడు. అరే నేను మా పిల్లలు ఉండరు తిన్నికి. ఇప్పుడు కారం పొడి గ్యాస్ అయిపోయినకి వచ్చింది, ఎర్రగా అయింది. గ్యాస్ అయిపోయినకి వచ్చింది. ఆ గ్యాస్ అయిపోతే హోటల్కి వెళ్ళి తెచ్చి తిని పెడతావా? దాని నుంచి తెచ్చి తిని పెడతావు. నేను ఇంకా ఫోన్లే ఓల్తా వెళ్తా, పిల్లలు ఉపాసం ఉండరాదు అని పిల్లల కోసం నేను తెస్తున్నా. లేకపోతే అంటే ఇది కాదు. ఓల్తా నాకు తెలిసిన ఆంటీ ఉన్నది, ఆమెతో 5000 తెచ్చినాం అప్పు. నెలకు ఇస్తాను.
ఆమెకు ఒక నెల ఇచ్చిన మీ నెల మా పిల్లలకు పానం బాగాలేకుండే, నా పెద్ద బిడ్డకు బాగాలేకుండే, నా కొడుకుకి బాగాలేకుండే. నా కొడుకుకి 5,000 ఖర్చు అయినాయి, నా బిడ్డకి అయితే తక్కువనే అయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అదే ఇదేండి తక్కువ, మా పిల్లకి తక్కువ అయినాయి. మా పిల్లగానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిండే, టైఫాయిడ్ జ్వరం వస్తే 5,000 అయినాయి. ఆమెకు 5,000 తీసి ఖాళీ 1,000 రూపాయలు ఇచ్చిన. ఈ నెల ఇవ్వలేదు, ఎందుకంటే పిల్లలకు ఇంట్లో జ్వరాలు వచ్చినాయి, అవి వచ్చినాయి. వాళ్ళకాడ వీళ్ళకాడ నేను తెలిసిన వాళ్ళకాడ పైసలు తెస్తుంటే తింటాడు, కూకుంటాడు, మస్తుగా నిద్రపోతాడు. మనిషికి అనేది గింత టెన్షన్ లేదు చూడండి. కరెక్ట్ అండి, టెన్షన్ ఏం లేదు, మస్తు బాధ ఉంది. కానీ బాధ ఉంది నీ ముఖానికి, బాధ ఉన్నటానికి నిద్ర రాదు. రేపటికి వెళ్ళి చూడు ఎరగదీస్తా పని, ఏం టెన్షన్, నేను జస్ట్ కడతా, నీకు ఎందుకు అంత వాడుతున్నావు? కడతావు. ఇప్పుడు ఆమె 2 సార్లు అడిగే, మరి ఈ పైసలు ఇస్తా. అయ్యే వారం నాడు ప్రేమ తెచ్చినప్పుడు నీకు మడిచి. సరే ఫ్రెండ్స్, మాకైతే ఇప్పుడు ఇల్లుగల కిరకి 1,000 రూపాయలు బాగున్నాయి. ఈయనకి ఇప్పుడు 1,000 రూపాయలు లేవు మాతోటి, అంత తిప్పాలు ఉంది ఇప్పుడు పైసలు. నేను అప్పులు ఇప్పుడు 1,000 రూపాయలు లేవు ఇంట్లో. ఈయనకి ఆమెకు 2 సార్లు ఫోన్ చేసింది, ఇయ్యండి అని పైసలు, ఇయ్యండి అని. అసలు ఇప్పుడు లేవు. ఎవరు ఇచ్చేటోళ్ళకి అయితే అందరు తడమాది తీసుకున్నా పెట్టినా నేను, అందరు తడమాది తీసుకున్నా. ఇస్తారా వాళ్ళు తీరిపోయినాకనే ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇస్తారా ఎవరన్నా? అసలు మనవయ్య నిజంగా ఆడదాని మీద బతికేటోడు ఉండడు. తిక్కలేస్తుంది నాకు మరి నిజంగా. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.